తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సినిమాలు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. తమిళనాట ఎంజీఆర్ కొత్త పార్టీ పెట్టి సీఎం కాగా, ఏపీలో ఎన్టీఆర్ అదే పని చేసి చూపించారు. ఇప్పుడు వీరి బాటలోనే విజయ్ కూడా టీవీకే ద్వారా రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. తమిళనాట విజయ్ గెలుపుతో అదే పని ఏపీలో పవన్ కళ్యాణ్ ఎందుకు చేయలేకపోయారని చర్చ మొదలైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు వెలువడ్డాయి. డీఎంకే కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా, విజయ్ పార్టీ టీవీకి అనూహ్య రీతిలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇది రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే తమిళనాట విజయ్ గెలుపుతో ఏపీలో పవన్ కళ్యాణ్ పార్టీ గురించి చర్చ మొదలైంది. సినీ నటులుగా పవన్ కళ్యాణ్, విజయ్లకు తమ తమ భాషల్లో దాదాపు ఒకే స్థాయిలో ప్రజాదరణ ఉంది. అయితే తమిళనాడులో విజయ్ తొలి ఎన్నికల్లోనే ఒంటరిగా పోటీ చేసి సీఎం పీఠం ఎక్కబోతున్నాడు. అదే ఫీట్ను ఆంధ్రాలో పవన్ చేయలేకపోయారు. దీనికి కారణాలేంటో ఒకసారి చూద్దామా మరి. విజయ్ 2024 ఫిబ్రవరిలో తమిళిగ వెట్రి కజగం పేరిట పార్టీని ఏర్పాటు చేశారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నా కాదనుకుని అసెంబ్లీ ఎన్నికల కోసం సమాయత్తమయ్యారు. ఎన్డీఏ కూటమి నుంచి పొత్తు ఆఫర్ వచ్చినా కాదని ఒంటరిగా పోరుకు మొగ్గు చూపారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయని రీతిలో ఆయన పార్టీ విజయం సాధించింది. ఎంజీఆర్ తర్వాత పార్టీ పెట్టి సీఎం కాబోతున్న సినీ నటుడుగా తమిళనాట విజయ్ నిలిచారు. అదే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన 2014 మార్చిలో జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. అప్పటికే ఏపీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలకు పెద్ద సమయం లేకపోయింది. ఆ సమయంలో ఏపీ పరిస్థితి కూడా అగమ్య గోచారంగా ఉంది. తెలంగాణ విడిపోవడంతో ఆంధ్రప్రదేశ్ సంధి దశలో ఉంది. ఓవైపు చంద్రబాబు, మరోవైపు వైఎస్ తనయుడిగా ఒక్క ఛాన్స్ కోరుతున్న జగన్. ఇద్దరిలో సానుభూతి కారణంగా జగన్కే మొగ్గు చూపించే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో పవన్ టీడీపీ వైపు నిలవడంతో గెలుపోటములు తారుమారయ్యాయి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడమే చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ప్రజారాజ్యం పార్టీ మిగిల్చిన గాయాలే దీనికి కారణం. ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసిన చిరంజీవి 2009 ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతున్నా అనగానే ఈ పార్టీ ఎన్నాళ్ళు ఉంటుందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి పరిస్థితిలో మరొకరైతే పార్టీ పెట్టే సాహసమే చేయరు. కానీ పవన్ ఆ పని చేశారు. జనసేన పార్టీ ఏర్పాటు తర్వాత పవన్ కళ్యాణ్ కొంత కన్ఫ్యూజన్కు లోనయ్యారు. ప్రశ్నిస్తానన్న ఆయనే టీడీపీ ప్రభుత్వం పట్ల దూకుడుగా విమర్శలు చేయలేదు. బీజేపీతో స్నేహంతో మొదలైన రాజకీయ ప్రస్థానం అనూహ్యంగా దారిమళ్లింది. 2019 ఎన్నికల్లో వామపక్షాలు బీఎస్పీతో పొత్తు కుదుర్చుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో యువత మినహా మిగతా వర్గాలేవి పవన్ కళ్యాణ్ ఆదరించలేదు. దీంతో ఫలితాలు వెలువడిన తర్వాత పవన్ తన స్టాండ్ మార్చుకొని మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టే సమయానికి ఏపీలో 2 పార్టీలు బలంగా ఉన్నాయి. టీడీపీకి క్షేత్రస్థాయిలో నిర్మాణం, వనరులు, మీడియా సహకారం, చంద్రబాబు అనుభవం ఉన్న నేత అనే ముద్ర కలిసి రాగా, జగన్ పార్టీకి వైఎస్ పట్ల ఉన్న అభిమానం, కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం వైఎస్ఆర్సీపీ వైపు మళ్లడం, రెడ్డి సామాజిక వర్గం అండగా కలిసొచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ను సొంత నియోజకవర్గమే ఆదరించే పరిస్థితి లేకపోయింది. ఆయన పార్టీని నడిపితే చూద్దాం అనుకున్న వారే ఎక్కువయ్యారు. అదే తమిళనాడులో విజయ్ విషయానికి వస్తే యువతలో క్రేజ్ ఉండడంతో పాటు టీవీకి ఏర్పాటయ్యే సమయానికి అన్నా డీఎంకేలో జయలలిత స్థాయి నాయకురాలు లేని చోటు ఉంది. అధికారంలో ఉన్న డీఎంకేపై వ్యతిరేకత ఉంది. ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చేయడం తమిళులకు అలవాటు. గతంలో ఎంజీఆర్, 2016లో జయలలిత మాత్రమే దీనికి మినహాయింపు. 1960ల నుంచి తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలే అధికారంలో ఉన్నాయి. దీంతో ఈ 2 పార్టీల పట్ల జనంలో ఒక రకమైన వ్యతిరేకత ఉంది. దీన్ని విజయ్ అందిపుచ్చుకున్నాడు. యువత, క్రిస్టియన్లు, దళితులు, మహిళలు విజయ్ వెనుక నిలిచారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తల సలహాలను విజయ్ తీసుకున్నాడు. అదే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన ఆర్థికంగా బలంగా లేరు. రాజకీయ సలహాలు ఇచ్చేవారు కూడా లేరు. సలహాలు తీసుకోవడానికి ఆయన కూడా రెడీగా లేరు. తనకున్న పరిమితులు, ఏపీలో పరిస్థితుల దృష్ట్యా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వెళ్లే వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ గారు అమలు చేస్తున్నారు. విజయ్ మాత్రం తమిళనాడులో పరిస్థితులను తనకు అనుగుణంగా మలుచుకుని సింగిల్ షాట్తో సీఎం పీఠాన్ని టార్గెట్ చేశారు. వీరిద్దరిది వేరు రాష్ట్రాలు, వీరిద్దరిది వేరు పరిస్థితులు. మరి మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి పోటీ చేసినప్పుడు అధికారంలోకి రాకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయో?